Hi friends, good evening to all. The title of the today's story is The Ant and the Dove. The Ant and the Dove. Ant అంటే చీమ, డవ్ అంటే పావురము. అంటే చీమ మరియు పావురం మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఈ స్టోరీలో ఉన్నటువంటి వొకాబ్యులరీ ఏమిటి, స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఏంటనేది నేర్చుకుందాము. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. వన్స్ యాన్ యాంట్, ఇక్కడ ఏ యాంట్ అని పడింది, ప్రింటింగ్ మిస్టేక్ అండి, యాన్ యాంట్ అన్నమాట. సో యాంట్ అనే వర్డ్ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ యాంట్ అనాలి. Once an ant fell into a stream. Once an ant fell into a stream. Once అంటే ఒకానొకప్పుడు an ant fell అంటే పడిపోవడము. అంటే FALL ఫాల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనకి చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో an ant fell into a stream. స్ట్రీమ్ అంటే వాగు లేదా చిన్న కాలువ. అంటే ఒకానొకప్పుడు ఒక చీమ ఒక వాగులో పడిపోయింది. He was struggling to get out of the water. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద యాంట్. యాంట్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ హీ అంటే చీమ అని అర్థం చేసుకోవాలి. హీ వాజ్ స్ట్రగ్లింగ్ అంటే కష్టపడము లేదా తంటాలు పడడము. హీ వాజ్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది వాటర్. గెట్ అవుట్ అంటే బయటకు రావడము. అంటే ఆ చీమ ఆ వాటర్లోంచి బయటకు రావడానికి చాలా కష్టాలు పడుతుందన్నమాట. అంటే తంటాలు పడుతూ ఉన్నది. ఓకే, అప్పుడు ఏ డవ్ వాజ్ పర్చ్డ్ ఆన్ ఏ నియర్ బై ట్రీ. డవ్ అంటే పావురం అనుకున్నాం కదా. సో ఏ డవ్ వాజ్ పెర్చ్డ్. ఇక్కడ పెర్చ్డ్ అంటే పక్షులు చెట్ల కొమ్మల మీద కూర్చుంటాయి కదండి, అలా బర్డ్స్ చెట్ల కొమ్మల మీద కూర్చోవడాన్ని పెర్చ్డ్ అంటారనమాట. సో ఏ డవ్ వాజ్ పెర్చ్డ్ ఆన్ ఏ నియర్ బై ట్రీ. అంటే నియర్ బై అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఒక పావురము కూర్చుని ఉన్నది. ఓకే, వజ్ అంటే ఉండడము అని అర్థం అండి. WAS వజ్ అంటే ఉండడము. ఓకే, సో ఏ డవ్ వాజ్ పర్చ్డ్ ఆన్ ఏ నియర్ బై ట్రీ. షీ సా ద స్ట్రగులింగ్ యాంట్. ఇక్కడ షీ అంటే ఆమె అని కాదండి. ఇప్పుడు మనము వీఆర్ టాకింగ్ అబౌట్ ద డవ్ కాబట్టి ఇక్కడ షీ అంటే ఆ పావురము అని అర్థం చేసుకోవాలి. ఇందాక హీ అంటే చీమ అనుకున్నాం కదా. సో ఆ విధంగా ఇక్కడ షీ అంటే ఆ పావురం అనమాట. సా అంటే చూడడము. సి అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా. సో ఆ పావురం చూసింది ఎవరిని, ద స్ట్రగులింగ్ యాంట్. ఓకే, ఆ వాటర్లో పడి బయటకు రావడానికి స్ట్రగుల్ అవుతున్నటువంటి ఆ చీమని చూసింది. అప్పుడు షీ ప్లక్డ్ ఎ లీఫ్. ఓకే, షీ అంటే ఆ పావురము, ప్లక్డ్ అంటే త్రుంచడము. అంటే ఒక చెట్టు యొక్క ఆకుల్ని త్రుంచుతాం కదా, అలా త్రుంచడాన్ని ప్లక్డ్ అంటారు. ప్లక్డ్ ఎ లీఫ్ అంటే ఆకు. ఒక ఆకుని త్రుంచింది ఆ పావురం. త్రుంచి ఏం చేసింది, షీ హెల్డ్ ద లీఫ్ ఇన్ హెర్ బీక్. ఓకే, హెల్డ్ అంటే పట్టుకోవడము. HOLD హోల్డ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హెల్డ్ అండి. సో పట్టుకుంది. షీ హెల్డ్ ద లీఫ్, ఆ ఆకుని పట్టుకుంది. ఎక్కడ, ఇన్ హెర్ బీక్ అంటే పక్షి ముక్కుని బీక్ అంటారు. సో తన ముక్కుతో ఆ ఆకుని పట్టుకుని అండ్ ఫ్లూ అప్ టు ద యాంట్. ఫ్లూ అంటే ఎగరడము. FLY ఫ్లై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫ్లూ. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. బికాజ్ దిస్ ఈజ్ ఏ కంప్లీటెడ్ స్టోరీ అనమాట. ఆల్రెడీ గతంలో జరిగిపోయిన స్టోరీ కాబట్టి. సో అండ్ ఫ్లూ అప్ టు ద యాంట్. అప్ టు అంటే వరకు, అంటే ఆ చీమ ఉన్న వరకు, ఆ చీమ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు ఎగురుకుంటూ వెళ్ళిందనమాట తన ముక్కుతో ఆ ఆకుని పట్టుకుని. అప్పుడు ఏం చేసింది, షీ స్కూప్డ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి. SCOOPED స్కూప్డ్, O ఉండాలి. ఓకే, షీ స్కూప్డ్ ద యాంట్ విత్ ద లీఫ్ అండ్ డ్రాప్డ్ హిమ్ అవుట్ ఆన్ ది షోర్.
ఓకే, షీ అంటే ఆ పావురము. స్కూప్డ్, ఇక్కడ ఒక వర్డ్ని చూడండి, SCOOPED. స్కూప్డ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పడిపోయిందనుకోండి, దాన్ని తీయడానికి వేరే వస్తువును వాడతాం కదా, అలా వేరే వస్తువును వాడి దానిని తీయడాన్ని స్కూపింగ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్లో ఏదైనా పడిందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, ఒక గరిటెతో కానీ లేకపోతే చిన్న కర్రతో కానీ తీస్తాం కదా, అలా తీయడాన్ని ఏమంటారంటే స్కూపింగ్ అంటారు. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ డవ్ ఏం చేసిందంటే షీ స్కూప్డ్ ద యాంట్, ఆ చీమని తీసింది. విత్ ద లీఫ్, విత్ అంటే తో, ఓకే, విత్ ద లీఫ్ అంటే తను తెచ్చినటువంటి ఆకుతో ఆ నీళ్ళలో పడిపోయినటువంటి చీమని తీసింది. ఓకే, అర్థమైంది కదండి. స్కూప్ అంటే తీయడము అని అర్థం అనమాట. విత్ ద లీఫ్ అండ్ డ్రాప్డ్ హిమ్ అవుట్ ఆన్ ద షోర్. షోర్ అంటే ఒడ్డు, అంటే ఆ వాగు యొక్క ఒడ్డున డ్రాప్ చేసింది అంటే విడిచిపెట్టింది. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొంతసేపటి తర్వాత ద యాంట్ ఫ్లూ అవే. సారీ అండి, ఇక్కడ ఫ్లూ ఉండకూడదు, వెంట్. ఫ్లూ అంటే ఎగరడము, చీమ ఎగరదు కదా, వెళ్తుందనమాట. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఏమీ అనుకోకండి, ప్రింటింగ్ మిస్టేక్స్ ఇవి. ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతసేపటి తర్వాత ద యాంట్ వెంట్ అవే. వెంట్ అవే అంటే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట హ్యాపీగా ఆ చీమ. అయితే ఏ ఫ్యూ డేస్ లేటర్, లేటర్ అంటే తర్వాత, ఏ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు, అంటే ఏ ఫ్యూ డేస్ లేటర్ అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత ద డవ్ వాజ్ పెర్చ్డ్ ఆన్ ద సేమ్ ట్రీ అండ్ స్లీపింగ్. ఆ పావురము మళ్ళీ అదే చెట్టు మీద కూర్చుని అండ్ స్లీపింగ్ నిద్రపోతూ ఉన్నది. ఓకే, ఆ పావురం ఏంటంటే అదే చెట్టు మీద కూర్చుని నిద్రపోతూ ఉంది. అప్పుడు ఏ బాయ్ వాజ్ ఎయిమింగ్ హిజ్ స్లింగ్ ఎట్ హెర్. అప్పుడు ఏ బాయ్ ఒక పిల్లవాడు, ఎయిమింగ్ అంటే గురి పెట్టడము. ఏ బాయ్ వాజ్ ఎయిమింగ్ హిజ్ స్లింగ్. స్లింగ్ అంటే ఉండేలు అంటామండి, అంటే పక్షుల్ని కొట్టడానికి ఉపయోగిస్తారు కదా, వై షేప్లో ఉండి దానికి ఒక రబ్బర్ కట్టి ఉంటుందన్నమాట. అందులో ఒక స్టోన్ని పెట్టి లాగి వదిలితే అది బుల్లెట్ లాగా దూసుకెళ్ళి తగులుతుంది కదా, చాలామంది చూసే ఉంటారు. దాన్ని స్లింగ్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉండేలు అంటారు, కొన్ని ఏరియాల్లో పంగల కర్ర అంటారు. సో అదనమాట. సో ఏ బాయ్ వాజ్ ఎయిమింగ్ హిజ్ స్లింగ్ ఎట్ హెర్. ఓకే, ఒక పిల్లవాడు తన యొక్క ఉండేలిని గురిపెట్టాడనమాట. ఎట్ హెర్ అంటే ఉంది కదా ఆ డవ్ అనమాట, ఆ పావురం మీదకి తన ఉండేలిని గురిపెట్టాడు, దాన్ని కొడదాము అని చెప్పేసి గురిపెట్టాడు పావురం మీదకి. అప్పుడు ద యాంట్ సా ది బాయ్. అప్పుడు ఈ చీమ ఉంది కదా, అది ఈ పిల్లవాడిని చూసింది. సా అంటే చూడడము, అంటే ఆ పావురం మీదకి గురి పెడుతూ ఉన్నటువంటి పిల్లవాడిని చూసింది. అండ్ వెన్ ది బాయ్ వాజ్ అబౌట్ టు షూట్, కామా ఉండాలి, హీ బిట్ ద బాయ్స్ లెగ్. ఓకే, వెన్ అంటే అప్పుడు, వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు షూట్, అప్పుడు ఆ పిల్లవాడు ఆ పావురాన్ని షూట్ చెయ్యబోయేంతలో హీ అంటే ఆ చీమ అనమాట, హీ బిట్ అంటే కరవడము, ద బాయ్స్ లెగ్ ఆ పిల్లవాడి కాలిని కరిసిందనమాట ఈ చీమ వెళ్ళి. ఓకే, అర్థమైంది కదండి. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఆ పక్షిని కొడదామని చెప్పేసి గురి పెడుతూ ఉన్నాడు. అలా గురిపెట్టి ఇక కొట్టబోతున్నాడు అనగా ఈ చీమ ఏం చేసిందంటే ఆ పిల్లవాడి కాలు మీద గట్టిగా కరిసిందనమాట. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ చూడండి, ద బాయ్ వాజ్ అబౌట్ టు షూట్. ఇక్కడ అబౌట్ టు అన్నారు కదా, ఇది చాలా మంచి ఎక్స్ప్రెషన్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అంటే ఏదైనా ఒక పని చెయ్యబోతున్నాను అంటే ఇమీడియట్గా చెయ్యబోవడము అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, ఇప్పుడే ఇమీడియట్గా ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ఏ సీక్రెట్. ఓకే, మీరు ఇప్పుడే ఇమీడియట్గా ఒక శుభవార్త వినబోతున్నారు అని చెప్పాలంటే యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్.
ఓకే, వాళ్ళు ప్రాజెక్టు కంప్లీట్ చేయబోతున్నారు, ఇమీడియట్గా ఇప్పుడే కంప్లీట్ చేయబోతున్నారు అని చెప్పాలంటే దే ఆర్ అబౌట్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చెయ్యబోవడము అనే అర్థంలో అబౌట్ టు యూస్ చేస్తాము. ఇక్కడ ఏమన్నారు, వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు షూట్, వెన్ అంటే అప్పుడు అనుకున్నాం కదా, అంటే ఆ పిల్లవాడు ఆ పక్షిని షూట్ చేయబోతున్నప్పుడు హీ అంటే ఆ చీమ బిట్ ద బాయ్స్ లెగ్, ఆ పిల్లవాడి యొక్క కాలిని కరిచింది. ఇక్కడ చూసారా BOY బాయ్ అని కామా పెట్టి ఎస్ పెట్టారు కదండి, దీనిని ఎపాస్ట్రఫీ ఎస్ అంటారు, అంటే యొక్క అని అర్థం వస్తుంది. అంటే బాయ్స్ లెగ్ అంటే పిల్లవాడి యొక్క కాలు. ఓకే, అప్పుడు ద బాయ్ క్రైడ్ విత్ పెయిన్, క్రైడ్ అంటే ఏడవడము లేదా అరవడము. అప్పుడు ఆ పిల్లవాడు బాధతో, విత్ పెయిన్ అంటే బాధతో, పెయిన్ అంటే బాధ, విత్ అంటే తో అనమాట, బాధతో గట్టిగా అరిచాడు. అలా అరిస్తే ద డవ్ వోకప్, ఓకే, వేకప్ అనే వెర్బ్కి, వేక్కి వెర్బ్ పాస్ట్ ఫామ్ వోక్ అనమాట, మేల్కొనడము. ఈ లోపల ఆ శబ్దం విని ద డవ్ వోకప్, ఆ పావురము మేల్కొని అండ్ ఫ్లూ అవే, ఓకే, ఫ్లై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫ్లూ అనమాట, ఫ్లూ అవే అంటే దూరంగా ఎగిరిపోయింది. సో ఈ విధంగా అప్పుడేమో ఆ డవ్ యాంట్ ప్రాణాలు కాపాడింది, ఇప్పుడు యాంట్ ఏమో ఆ డవ్ ప్రాణాలని కాపాడింది అనమాట. సో ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద స్టోరీ అండి. కింద ఒక చిన్న కొటేషన్ చూడండి, వన్ గుడ్ లీడ్స్ టు అనదర్. వన్ గుడ్ అంటే ఒక మంచి పని, అంటే ఒక మంచి, లీడ్స్ అంటే దారి తీయడము, టు అనదర్ మరొక మంచికి, అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే అది మళ్ళీ మరో మంచి పనికి దారి తీస్తుంది. సో ఇది స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఈ స్టోరీలో మనకి చాలా కొత్త పదాలు వచ్చాయి, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేసే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఈ స్టోరీ గురించి మీకు వొకాబ్యులరీ పరంగా కానీ, గ్రామర్ పరంగా కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై. సో దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.